330 కోట్ల మోసం అట. ఎంత? 330 కోట్ల మోసం. 4 లక్షల పెట్టుబడికి గుంట భూమి, నెలకు 16,000 వడ్డీ. ఆశ చూపించి బోర్డు దిప్పేసిన 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్. నల్గొండ జిల్లా కేంద్రంలో బాధితుల ఆందోళన. 2 తెలుగు రాష్ట్రాల్లో 330 కోట్లకు పైగా డిపాజిట్లట. సంస్థ లీగల్ అడ్వైజర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కథం, వాడు ఐపీ పెడతాడు, ఏదో ఒకటి చేస్తాడు, గోవింద మంగళం. ఇట్లాంటివి రికవరీ చేసిన పరిస్థితి ఎక్కడైనా ఉందా? రియల్ ఎస్టేట్ వెంచర్లో పెట్టుబడులు పెడితే భారీగా సొమ్ము తిరిగి వస్తుందని మభ్యపెట్టిన మరో సంస్థ బోర్డు దిప్పేసింది. ఒకసారి 4 లక్షలు పెట్టుబడి పెడితే ఒక గుంట భూమి, 25 నెలల పాటు నెలకు 16,000 వడ్డీ, ఆ గడువు ముగియగానే 8 లక్షల నగదిస్తామని ఘరానా మోసానికి పాల్పడింది. కానీ కొంతమందికే వడ్డీ చెల్లించడం, రిజిస్ట్రేషన్ చేసిన భూమి ఏదీ చూపకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు. గతంలో ఇదే సంస్థ పైన సైబరాబాద్ పరిధిలోని ఆర్థిక నేరాల విభాగంలో కేసు కూడా అయిందట. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని కూకట్పల్లిలో 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సంస్థ ఏర్పాటైంది. అధిక వడ్డీ, ప్రతిఫలం ఆశ చూపడంతో సాధారణ వ్యక్తులతో పాటు కొందరు ఉద్యోగులు, అధికారులు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 330 కోట్ల వరకు ఈ సంస్థ సేకరించిందట. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం రామ్సాగర్ పల్లిలో ఉన్న భూములకు బై నెంబర్లేసి 100 రూపాయల బాండ్ పేపర్ పైన గుంట భూమి చొప్పున రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుగా ఒప్పంద పత్రాలు ఇచ్చారు. కానీ అవి నకిలీవట. ఆ సంస్థ ఏజెంట్లు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 300 మందికి పైగా ఈ స్కీమ్లో చేర్పించారు. అందులో కొందరికి వడ్డీ చెల్లించడం, రిజిస్ట్రేషన్ చేసిన గుంట భూమిని చూపించకపోవడంతో జిల్లాలోని బాధితులు ఈ సంస్థకు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్న రాపోలు ప్రకాష్ ఇంటి వద్ద సోమవారం ఆందోళనకు దిగిరట. చూడు ఎట్లుందో కథ. జనాన్ని వాడు సాహితీ లక్ష్మీనారాయణ అంటాడు, వాడు ఇప్పుడు జైల్లో ఉన్నట్టు, వాడు 2,000 కోట్లు ముంచిపోయాడు. ఇట్లా చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి. దయచేసి ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఫలానా దగ్గర ఇంత పెడితే ఇంత లాభం వస్తుంది, ఇంత భూమికి ఇంత భూమి వస్తుంది అనేది నమ్మకండి. దయచేసి నమ్మకండి. అంత పెద్ద ఫేక్. అంతా ఈఎంఐల రూపంలో కూడా మీకు ప్లాట్లు సొంతం చేసుకోవచ్చు అని ఒక్కొక్కడు వస్తుంటాడు. ఫామ్ ల్యాండ్లు ఇలా మేము చెట్లు పెడతాం, గంధపు చెక్కల చెట్లు పెడతాం, అవి పెరిగి పెద్దవి అవుతాయి, దాని తర్వాత వాటిని కొట్టుకుంటే పైసలు వస్తాయి, ఇగో ఇన్ని కథలు పడతా ఉంటారు. వాడు ఆర్గానిక్ అంటాడు, వాడు ఇంకోటి అంటాడు. దయచేసి నమ్మకండి. దయచేసి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్న తర్వాతనే కొనుగోలు చేయండి. వాడు అసలు నాలా కన్వర్షన్ జరగదు, అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే ఉంటుంది, ప్లాట్ల కింద ఆన్లైన్లో పెట్టి వాడు అమ్మేస్తూ ఉంటాడు. మళ్ళీ వెళ్ళి అడిగితే ఏమంటాడు, లేదు ఇది మేము అగ్రికల్చర్ ల్యాండే, మరి ప్లాట్లు ఎట్లా చేసినవా అంటే, మరి అది ఏదో అమ్ముకుంటున్నాం మేము, ఏదో వ్యాపారం. సో దయచేసి మోసపోకండి. మీ పైసలు ఆగం చేసుకోకండి, మీ కుటుంబాలను నాశనం చేసుకోకండి. ఇక్కడ యాదగిరిగుట్టలో స్పెక్ట్రా అనే కంపెనీ ఉన్నది. 1000 మందిని ముంచిపడేసారు పాపం, దుర్మార్గులు అసలు. 1000 మందిని ఒక్కొక్క ఈ ప్లాట్ నీదే అనగానే జనాలు నమ్మి, ఇది మాదేనట, రోజు పోయి చూసుకొని రావడం, నెలకోసారి 2 నెలలకు. అది నీది కాదన్న, నీతో పాటు ఇంకా 5 రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. దాన్ని అమ్మిన ప్లాటే ఒక్కొక్క ప్లాట్ని 2కి, 3కి, 4కి, 5కి రిజిస్ట్రేషన్ చేసి వేలాది మంది జనాన్ని ముంచిరు దుర్మార్గులు. ఇట్లా ఎన్నో ఉన్నాయి.